కాంగ్రెస్ పార్టీ ఇది చేసినటువంటి పెద్ద మాయాజాలం. పోయినసారి కూడా ఏం చేసిరు, పర్సెంటేజ్ ఏమో పెద్దగా చేసి చూపించారు, పైసలేమో తక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయి? మొత్తం ఒక 4,000 కోట్లు పక్కకు పెట్టి ఇది అభివృద్ధి నిధి అని చెప్పి పక్కకు పెట్టి దాన్ని తప్పించి పర్సెంటేజ్ ఇస్తామని చెప్పింది. ఈసారి కూడా అట్లనే వేస్తారు. అందుకే నేను ఇంత శాతం అంత శాతం అని అడగా. అన్నిటికన్నా ఎక్కువ ఏ ఇయర్ అయితే మన కార్మికులకు వాటా వచ్చిందో దానికన్నా 10,000 ఎక్కువ చేసి ఇరు మీరు. అంతేగాని అంతకన్నా తక్కువ చేసి ఇస్తే ఊరుకునేది లేదు. ఎంత పర్సెంటేజ్ అంత పర్సెంటేజ్ అని ఏఐసిటి వాళ్ళు మిగతా అన్ని సంఘాలు కూడా మాట్లాడుతున్నారు. కానీ దానివల్ల లాభం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే విద్రోహ పార్టీ. కార్మికులను కూడా మీరు అన్యాయం చేసిరు కాబట్టి కంపల్సరీ ఇంతకు ముందు వచ్చినటువంటి మాక్సిమం అమౌంట్ మీద 10,000 ఎక్కువ చేసేయాలి, కానీ ₹1 తగ్గినా ఊరుకోమని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి దాంతోపాటు అలియాస్ నేమ్స్ ఈ నిర్ణయం తీసుకోండి. మీరు ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు సెక్రటేరియట్లో కూర్చొని అలియాస్ నేమ్స్ని ఇబ్బంది లేకుండా విజిలెన్స్ కేసులో పేరు పెట్టి కార్మికులను వేధించకుండా డైరెక్ట్గా అలియాస్ నేమ్స్ ఉన్న వాళ్ళకు కూడా మీరు డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చే విధంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.